ఏదేమైనప్పటికీ కూడా ఆనందంతో ఉన్నప్పుడు, సంతోషంతో ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో మనము అనుభవించే బాధలు అవ్వచ్చు, ఆనంద క్షణాలు అవ్వచ్చు, ఏదైనా సరే మధురమైన క్షణాలు ఏవైనా అయి ఉండొచ్చు. కానీ మన ప్రాణముతో దేవుడు చేసిన మేలులు చెప్పుకుంటే మాత్రం అది దావీదు గారు చెప్పుకున్నది చదివితేనే మనకి ఎంతో ఆనందము, సంతోషము కలుగుతుంది కదా. మనము కూడా అలా చెప్పగలిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగింది నాకు కదా. నిజంగానే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలులలో దేనిని కూడా నీవు మరవకము, ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన ఉపకార్యములో దేనిని కూడా నీవు మరవద్దు అని చెప్పేసి మన ప్రాణంతో మనం చెప్పుకుంటే మన యొక్క జీవితాల్లో దేవుడు ప్రతిదినము కూడా మనము దేవుణ్ణి అంగీకరించిన దినం నుంచి నేటి దినము వరకు కూడా ఆ మహాదేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క మహాకృప మన పక్షాన్ని ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం అర్థం చేసుకుంటే, దేవుడు కృప కలిగిన వాడుగాను, మనము నోరిప్పి దేవుడితో మాట్లాడాలి అనేదే దేవుడు కోరుకుంటాడు కదా. మనం మాట్లాడాలి దేవుడితో. ప్రభా, ఇదిగో నా జీవితంలో నువ్వు చేసిన మేలుకై నీకు వందనాలు, నా జీవితంలో నువ్వు చూపిన కృపకై వందనాలు, ఇదిగో నా యొక్క బ్రతుకు దినములన్నిటా కూడా నాయన నీ యొక్క కృపను నాకు క్షేమముగా ఇస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పేసి దేవుణ్ణి స్తుతించగలిగితే, దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుణ్ణి మహిమపరచగలిగితే మనము మరికాంత ఆనందము, సంతోషము పొందుకుంటాము అనటంలో ఎటువంటి సందేహము కూడా లేదు కదా. ఇది మాత్రమే కాకుండా 4వ అధ్యాయము, ఇదే 104వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇక్కడ స్టార్టింగ్ ఇదే వాక్యం, ఇదే మాటలు మనకి 104